టీటీడీ మాజీ ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ ప్రస్తుతం పరకామణి చోరీ కేసులో ఈయనే ఫిర్యాదుదారుగా ఉన్నారు. అయితే ఆయన మృతి పట్ల అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ మణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి సతీష్ కుమార్ ఈ పరకామణి కేసుకు సంబంధించి గతంలోనే ఈయన్ని సిఐడి అధికారులు విచారించి మరలా అవసరం ఉంటే పిలుస్తారు రమ్మని చెప్పారు. కేసు కీలక దశలో ఉంది, అనేక పెద్ద పెద్ద వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆయన మృతి చెందడం అనేది ఎటువంటి ఊహాగానాలకు దారితీస్తుందంటే మీరేమంటారు? మృతి కాదని నేను అంటా. ఖచ్చితంగా ఎవరో చంపి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఆ రైల్వే ట్రాక్ పక్కన పడిపోయి ఉన్న తీరు చూస్తే ఖచ్చితంగా అది హత్యగా అనిపిస్తోంది. దీని మీద ఆల్రెడీ మీకు సాక్షి మీడియా, సాక్షి సోషల్ మీడియా కూటమి మీద కుట్ర పన్నుతోంది. వాళ్ళప్పుడే వార్తలు వడ్డిచ్చేశారు. అంటే మీకు ఏదైతే వివేకానంద రెడ్డి హత్యలో వాళ్ళు ఏం చేశారో, నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళు ఎట్లా స్ప్రెడ్ చేశారో, అలాగే ఇవాళ ఈ సతీష్ కుమార్ హత్యను కూడా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఇది హత్య అని వాళ్ళకి తెలుసు. అయితే మీరు గమనిస్తే కనుక అయితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 6 ఎంతమందో చనిపోయారు మొత్తం. అంటే పరిటాల రవి కేసులోనే మాట్లాడుతున్నాను. జైల్లో కూడా చనిపోయారు, బయట చంపేశారు. అంటే ఆ చావులన్నీ కూడా హత్యలే అని ధృవీకరించవచ్చు. అదేవిధంగా మన వివేకానంద రెడ్డి కేసులో మొత్తం 6 ఎవరైతే అంటే ఆ హత్యను చూసిన వాళ్ళు, హత్య గురించి ముందుగా చెప్పిన డాక్టరు, ఇది హత్య అని నిర్ధారించిన డాక్టరు, తర్వాత అందులో పాల్గొన్న వాళ్ళు, ఏ రకంగా చూసుకున్నా వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. ఓకే. అంటే ఇక్కడ తండ్రి కొడుకులు ఒకే రకంగా ఆలోచన విధానంలో సాగారు. రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి ఆద్యుడు ఎవరు? రాజారెడ్డి, వాళ్ళ తాత. రాజారెడ్డి గారి గతం కూడా అంతే కదా చూసుకుంటే. అంటే ఒక గుండాగిరి కాదు, ఇది ఒక ఉగ్రవాద తరహాలో, ఉగ్రవాదుల తరహాలో వీళ్ళు ఇవన్నీ చేశారు. ఇవాళ మనం ఎన్నిసార్లు చెప్పినా అతను ఒక రాజకీయ నాయకుడు కాదు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చాలామంది నమ్మట్లా. కానీ ఒక రాజకీయ నాయకుడు అయితే ఈ రకంగా ఆలోచించడు, ఈ రకంగా చెయ్యడు అసలు. నేను మళ్ళా ముఖ్యమంత్రిని కావాలి అనుకుంటే కొద్దో గొప్ప మంచి పనులు చేస్తాడు. ప్రజల్లో నేను స్థిరంగా ఉండాలి, నా పేరు ఎప్పటికీ కీర్తి వహించాలి, చిరకీర్తిని ఆర్జించాలి అంటే మాత్రం ఇలా ఉండడు. నాకు వెంటనే ఇప్పుడు నేను ఇవాళ పదవిలోకి వచ్చాను, నాకు డబ్బులు వచ్చేయాలి, నాకు ఆస్తులు వచ్చేయాలి, నేను మొత్తం దోచేసుకోవాలి, ప్రజలందరూ నా కాళ్ళ కింద బానిసలుగా ఉండాలి అనే మనస్తత్వం అవుతుంది. అంటే ఇది మీకు ఒక దొంగల నాయకుడు ఉంటాడు చూడండి, వాడు అంతే కదా. వాడు తెచ్చుకొస్తాడు, 40 మందినో 50 మందినో వేసుకెళ్తాడు, దోచేస్తాడు, తీసుకొస్తాడు, దాస్తాడు. ఆయన ఎప్పుడు ఆయనే నాయకుడు ఉంటాడు. వేరే వాళ్ళు నాయకులు అవుతారా? అవరు. అదే మనస్తత్వం. కాబట్టి ఇంకా ఇతనికంటే కొంచెం బెటర్ ఏమో రాజశేఖర రెడ్డి మిగతా విషయాల్లో, ఈ విషయంలో మాత్రం కాదు, పరిటాల రవికి సంబంధించి మాత్రం కాదు. సో మన ఈ పరకామణి కేసు కూడా తీసుకుంటే ఇవాళ ఎవరు సతీష్ కుమార్కి అసలు చచ్చిపోవాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు చచ్చిపోతాడు? ఒక వ్యక్తిని పట్టించిన వ్యక్తి, ఒక దొంగని పట్టించిన వ్యక్తి, ఒక లోక్ అదాలత్లో వాళ్ళు ఇద్దరిని కూర్చోపెట్టి తేల్చేశాక అతను తిరిగి కొంత ఆస్తి, తను దొంగతనం చేసిన దాంట్లో కొంత ఆస్తిని దేవుడికి రాసిచ్చేసి మిగిలిన డబ్బులు వాళ్ళు పంచుకున్నారు, కానీ సతీష్ కుమార్ పంచుకోలేదు కదా. సతీష్ కుమార్ మళ్ళా తన మాతృ సంస్థకి వెళ్ళిపోయాడు, రైల్వేకి. సో ఆల్రెడీ ఒకసారి సిట్ వాళ్ళు పిలిచారు, విచారించారు, అయిపోయింది. ఇవాళ సిట్టు పిలిచింది కాబట్టి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని వెనకాల కూటమి ఉంది అంటే ఎంత రబ్బిష్గా ఉంది అది వినటానికి. ఎందుకు చచ్చిపోతాడు అసలు? ఒక దొంగని పట్టించిన వ్యక్తి ఎందుకు చచ్చిపోతాడు? తప్పు చేస్తే చచ్చిపోతాడు. అతను తప్పు చేయలేదు. వెంకటేశ్వర స్వామి ముందు అతను నిజాయితీగా ఉన్నాడు, తన విధుల్ని చాలా సక్రమంగా నిర్వర్తించాడు. తను ఏదైతే విజిలెన్స్ శాఖలో ఉన్నాడో విజిలెంట్గా ఉన్నాడు, అందుకని అతను చనిపోడు. ఇప్పుడు అతను పిలిచారు కాబట్టి అతను ఎవరి పేర్లు చెప్పాలి? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పేరు బయటకు వస్తుంది కాబట్టి, భూమన కరుణాకర్ రెడ్డి పేరే ఎందుకు వస్తుంది? వైవి సుబ్బారెడ్డి పేరు కూడా వస్తుంది బయటికి, అంతే కదా. వాళ్ళిద్దరి పేర్లు వస్తాయి, ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అదంతా కూడా వస్తుంది. ధర్మారెడ్డి పేరు కూడా చెప్తాడు. కాకపోతే ధర్మారెడ్డి ఆల్రెడీ అప్రూవర్గా మారారు కాబట్టి కొత్తగా ధర్మారెడ్డి పేరు చెప్పక్కర్లే.
కాబట్టి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి పేరు వస్తుందని ఏమీ అతనికి ఏమీ లేదు. అతను అందరి పేర్లు చెప్తాడని మీరే భయపడి ఈ కుట్ర చేయించి ఉంటారు ఎవరు, వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ సతీష్ కుమార్ హత్య 40 ఏళ్ల ఒక యువకుడు, 3 ఏళ్ల పిల్లాడో పిల్ల ఉన్నారు అతనికి. అతను ఆ రకంగా విగతజీవి అయి పడి ఉండడం అనేది చాలా కలిచివేస్తోందండి. సో మనం అడిగేది ఏంటంటే ఈ గొడ్డలి పోట్లకి అంతు లేదా? ఈ గొడ్డలి పోట్లు ఎప్పుడు ఆపుతావు జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఎంతమందిని గొడ్డలి వేటు వేస్తావు? ధర్మారెడ్డి కూడా అందుకు అపవాదు కాదా? ధర్మారెడ్డి జాగ్రత్తగా ఉండాలా అని ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.